ఇప్పుడు ఆ విత్తనముతో ఆ యొక్క మొలక పైకి వచ్చినప్పుడు ఎవరైనా చూసి ఈ మొలకను చూసి ఈ యొక్క మొలక మహావృక్షం అయిపోతుంది, పెద్ద శాఖోపశాఖలు వచ్చేస్తాయి. ఈ చెట్టు పెద్దగా ఎదిగిన తర్వాత ఈ చెట్టు చుట్టూ కూడా ఒక అరిగేసుకొని రోజు ఒక 20-30 మంది కూర్చొని ముచ్చట పెట్టుకుంటా ఆ చెట్టు మీద పిచ్చుకలన్నీ వచ్చి గూళ్ళు పెట్టుకొని, కాకులన్నీ గూళ్ళు పెట్టుకొని వచ్చి ఇదొక పెద్ద సత్రంగా తయారైపోతుంది అని ఎవడైనా ఆలోచిస్తాడా? అలాంటోడైతే పిక్కొని నిద్దాం కదా అనుకుంటాడు. కానీ దేవుడు ఆలోచన ఎలాగుంటుందో తెలుసా? ఆ చెట్టును చూశాడు. ఆ విత్తనము ఈ రోజున నీవు నేను మనం కావాలి. ఆ విత్తనం మనం కావాలండి. కనుక విత్తనముగా ఉన్నప్పుడే విశ్వాసము నీలో ఉండాలి. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నటువంటి విత్తనము అనగా నీలో ఉన్నటువంటి కోరిక, నీలో ఉన్నటువంటి ఆశ, నీలో ఉన్నటువంటి దర్శనము, నీలో ఉన్నటువంటి ఎదురు చూపు, నీవు నీ మనసులో అనుకున్నటువంటిది యావత్తు కూడా ఈ రోజున ఆ యొక్క భూమిలో నాటబడి మొలక వలె పైకి వచ్చింది.